అవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అను నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ జనసమితి పార్టీ కార్యకర్తలందరికీ నాతో పాటు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలన సాధించడానికి పోరాటంలో భాగస్వాములైన తెలంగాణ జనసమితి మిత్రులకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇంతకాలం మనందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. అందరం ఇంతకాలం కలిసి పనిచేయటం ద్వారానే చాలా విషయాల్లో విజయాన్ని సాధించగలిగినాం, చాలా పనులను చేయగలిగినాం. ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను కూడా ఎజెండా మీదకి తీసుకొని రాగలిగినాం. ఇవాళ కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత, అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం. మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు, ఇది ఒక సేవ. ఒక సేవ కోసమే మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత. నాతో పాటు తెలంగాణలో ప్రజాస్వామిక పాలన కోసం కట్టుబడి పనిచేసిన పార్టీ మిత్రులు, కార్యకర్తలు, అనేక ప్రజా సంఘాల సభ్యులకు, జేఎస్సీ కానీ, విద్యావంతుల వేదిక కానీ, వివిధ టీచర్ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వారందరూ కూడా సహకరించారు. వారందరి ఆకాంక్షల మేరకు పనిచేయటమే ఇవాళ మా బాధ్యత అవుతుంది. తప్పనిసరిగా ఒక బాధ్యతగా స్వీకరించి ప్రజల ఆకాంక్షల సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, అమరుల ఆకాంక్షల సాధన కోసం మేము నిలబడి పనిచేస్తామని సందర్భంగా హామీ ఇస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.